ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అది కాదు పార్వతి. మీరేం మాట్లాడకండి. మీరు ఇంకొక్క మాట మాట్లాడితే నా విశ్వరూపం చూస్తారు. మర్యాదగా ఆయన ఇచ్చింది తీసుకోండి. ఇచ్చేయండి బావగారు. ఒక పని చెయ్యి. ఒక్క నెల రోజులు ఈ ఆస్తి అధికారం నీ చేతుల్లో ఉంటాయి. ఇంట్లో ఎవ్వరూ నీ మాటకెదురు చెప్పరు. కానీ గుర్తుపెట్టుకో, ఇంతవరకు ఈ ఊళ్ళో ఈ కుటుంబానికున్న గౌరవం, పేరు, మర్యాద వాటికి చిన్న మచ్చ కూడా రాకూడదు. ఈ కుటుంబాన్ని, ఈ ఊరిని, జనం మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు నెల రోజులు నిలబెట్టగలిగితే ఈ ఆస్తి మొత్తం నీదే. ఈ నెల రోజులు నా స్థానంలో నువ్వుంటావు. మేమందరం నీకు గౌరవం ఇస్తాం. నీ మాటకి ఎదురు చెప్పం. నువ్వు గీసిన గీత దాటము. ఊళ్ళో ఏ సమస్య వచ్చినా, ఊళ్ళో వాళ్ళు ఎవరైనా సరే నీ దగ్గరికొచ్చినా నువ్వే న్యాయం చేయి. ఇక నుంచి ఈ స్థానం నీది. అంటే ఇంట్లో అక్క స్థానం నాదేనా బావగారు? అవును. కానీ గుర్తుపెట్టుకో, జానకి ఇంట్లో అందరినీ ఒకే తాటి మీద ఎలా నడిపించిందో నువ్వు కూడా అలాగే చేయగలగాలి. నేను రెడీ బావగారు. మీరు కూడా ఓకే అనండి. పెద్దనాన్న, ఒక్కసారి ఆలోచించండి. నేను ఆలోచించకుండా ఏ పని చేయనమ్మా. ఒకవేళ గెలవకపోతే ఇంట్లోంచి పంపించేస్తారా? ఏం జరిగినా శివరాం నా తమ్ముడే. కాకపోతే ఇకపై అధికార బాధ్యతలు నిర్వర్తించడం అంతా తన బాధ్యత. సరే అన్నయ్య, ఈ నెల రోజులు ఇంటి పెత్తనం తీసుకుంటాను. నేను ఓడిపోతే ఇప్పటి వరకు ఎలా ఉన్నానో ఇక ముందు కూడా అలాగే ఉంటాను. ఒకవేళ ఈ నెల రోజుల్లో మా ఆయన గెలిస్తే బావగారు? చెప్తున్నాను కదమ్మా, ఈ ఆస్తి మీదే. అన్నయ్య, నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? నేను గెలిస్తే చారుకి సీనుకి పెళ్లి చెయ్యాలి. బాబాయ్, ఈ కండిషన్ కరెక్ట్ కాదు బాబాయ్. సంబంధం లేని విషయాలు ఇప్పుడు ఎందుకురా? బాబాయ్, ఈ కండిషన్ కరెక్ట్ కాదు బాబాయ్.
ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను అన్నయ్య. చారు సీను కారణంగా కాలు జారింది. ఈ రోజు తన పరిస్థితి ఇలా తయారయ్యింది. నువ్వు నమ్ముతున్నావా చిన్న మావయ్య? ఇలా ప్లేట్ పిరాయించేసాడు బామ్మర్ది. లేదు బావా, నేనే చారు గురించి మాత్రం ఆలోచించి అడగట్లేదు. ఈ ఊర్లో అందరి ముందు అన్నయ్య చెప్పాడు, చారు ఇక నుంచి మా బాధ్యత అని. చారుకి ఏదైనా జరిగితే అన్నయ్య ఊరందరి ముందు మాట తప్పినవాడవుతాడు. ఈ పందెంలో నేను గెలిస్తే సీను చేత చారు మెళ్ళో తాలి కట్టించాలి. ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా? నువ్వు గెలిచేది లేదు, పాడు లేదు. నువ్వు ఒప్పుకోరా రఘు? ఒక తల్లిగా నేను చెప్తున్నాను. అమ్మా, నువ్వేం మాట్లాడకే. నువ్వే గనక ఈ పందెంలో గెలిస్తే శ్రీను చారు మెళ్ళో తాళి కడతాడు, సరేనా? అమ్మమ్మ, ఏంటిది? నా జీవితంతో ఆడుకోకండి. నన్ను నమ్మరా? కాని శివరాం, గుర్తు పెట్టుకో, నువ్వు గనక ఓడిపోతే ఎవరి మాటలు విని, ముఖ్యంగా నీ పెళ్ళాం మాటలు విని, నాకు ఆస్తి కావాలి, ఆస్తి మీద అధికారం కావాలి, ఆస్తిలో వాటా కావాలని అడగకూడదు. మీ అన్న ఏం చెప్తే అది చెయ్యాలి. అమ్మా, నువ్వు ఉండు రఘు. నువ్వు రెండు భుజాల మీద ఈ భారం మోస్తుంటే వీళ్ళకేం తెలియడం లేదురా. రఘు చెప్పినట్టు నెల రోజుల్లో నువ్వు గెలిస్తే చారు మెళ్ళో శ్రీను తాళి కడతాడు. నా కొడుకు తరపున నేను చెప్తున్నాను. బాబాయ్ గెలవడం ఖాయం, నా మెళ్ళో తాళి పడ్డం ఖాయం. రామా, రామా, తీసుకోండి. అబ్బా.